హాయ్ వ్యూవర్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. 25 ఏళ్ల పగకి ప్రతీకారం అయితే ఒక ఓవర్ మిగిలి ఉండగానే తీర్చుకుంది. గతంలో 2000 సంవత్సరంలో ఏదైతే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయామో ఇప్పుడు అదే న్యూజిలాండ్పై ఫైనల్లో నెగ్గి కప్పునైతే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటివరకు టాస్ గెలవకుండా సిరీస్ మొత్తంలో టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి ఫైనల్ మ్యాచ్ను కూడా కైవసం చేసుకొని ఏకంగా ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా తీసుకుంది. అయితే ఇక్కడ చాలా కీలకంగా మారిన విషయం ఏంటంటే టీమిండియా బ్యాటింగ్ శైలి కూడా చాలా కీలకంగా మారింది. లాస్ట్ మినిట్ వరకు ప్రెషర్ వెంటాడింది. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ తన కీలకమైన క్రూషియల్ రోల్ని ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఒక రకంగా వన్ డౌన్లో మిడిల్ ఆర్డర్లో ప్రెషర్ బిల్డ్ అయినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా కానీ కేఎల్ రాహుల్ కానీ లాస్ట్లో జడేజా విన్నింగ్ షాట్ కానీ అన్నీ మెస్మరైజింగ్గానే అనిపించాయి. ఒక పక్క టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కసారి మన టీమిండియా స్కోర్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ 76 పరుగులు, శుభ్మన్ గిల్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 1 పరుగు, శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు, జడేజా 9 పరుగులు చేయడం అయితే జరిగింది. అయితే మొత్తం మీద సిరీస్ మొత్తం మీద చాలా కీలకంగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈరోజు ఫైనల్ కప్పుని అందుకుంది. గతంలో చూసుకున్నట్లయితే మొత్తం మీద 2002 సంవత్సరంలో ఇండియా శ్రీలంక కలిసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సమానంగా పంచుకున్నాయి. దాని తర్వాత 2013లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో రోహిత్ సారథ్యంలో ఈ కప్పును అయితే అందుకోవడం జరిగింది. గతంలో 2004లో T20 వరల్డ్ కప్ను కూడా రోహిత్ సేన అందుకుంది. ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకుంది. అయితే లాస్ట్ టైం ఏదైతే 2019లో ధోని రన్అట్కి ప్రతీకారం ఈరోజు పూర్తిగా కనిపించింది. ప్రతి విన్నింగ్ షాట్ కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూశాడు. సో మొత్తం మీద కళ నెరవేరింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా దక్కించుకుంది.